మంచిర్యాల జిల్లా మందమరిలో సహారా ఇండియా బాధితులు తమ డిపాజిట్లను తిరిగి చెల్లింపజేయాలని కోరుతూ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో భారీ ఆందోళన చేపట్టారు. ఏజెంట్ల మాటలు నమ్మి కష్టార్జితాన్ని దాచుకుంటే గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా యాజమాన్యం నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపమని ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి తమకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి సంపాదించిన సొమ్ము అందక అనేక కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని తక్షణమే పేమెంట్లను విడుదల చేయాలని వారు నినదించారు. కాల పరిమితి దాటిన సహారా ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ మాకు వెంటనే సహారా బాధితుల ఐక్యత. సహారా ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ మాకు వెంటనే నిర్లక్ష్య వైఖరి, సహారా యజమానుల నిర్లక్ష్య వైఖరి, సహారా బాధితుల ఐక్యత. సహారాలో పెట్టిన మా ఫిక్స్డ్ డిపాజిట్ మాకు వెంటనే సహారాలో అన్న నువ్వు వీడియో పెట్టాడు సార్. ఈ అధికారులు తిప్పించుకుంటారు. ఆన్లైన్ అంటే 150 ఇస్తాను. ఒక్కొక్కసారి నేనైతే 4-5 సార్లు ఆన్లైన్ చేయించిన, 4-5 సార్లు ఆన్లైన్ చేయించినా కూడా అరే నేనైతే పంపుతాను కదా సార్, నేనేం చేయాలని వీళ్ళు అంటారు. మరి అక్కడే అయ్యాడో నాగపూర్లో లేకుండా బొంబాయో అక్కడికి పోయినాడు ఓ అధికారి అంటారు. అరే మేము మాకేం తెలుసు సార్, చదివే రాదు మాకు. మందమరి ఇడిచిపోతే మేము ఆగైతాం, మంత్రాల్లో ఇడిచిపెట్టిపోతే ఆగైతాం, మాకేం చదువు రాదు, సంధ్య రాదు, మేము ఎక్కడికి పోవాలి సార్, మేము కట్టిన పైసలు మాకు ఇవ్వడానికి ఇంత ఇబ్బందులకు గురి చేస్తాను సార్ అని చెప్పినా కూడా అది కనికరిస్తారేం సార్. అందుకోసం మా మనవరాలది 1,17,000 రూపాయలు రావాల్సి ఉంటే ఈ మా సహారా కార్యాలయంలో పనిచేసే సిబ్బంది 17 లక్షలని కొట్టింది సార్. ఎంత న్యాయం చూడండి, ఎంత అన్యాయం చూడండి. 1,15,000కు 17 లక్షలని కొడితే అవి ఎన్ని సంవత్సరాలకు వస్తాయి సార్? మరి 10 సంవత్సరాలకా 20 సంవత్సరాలకా? మేము సచ్చినాక వస్తాయి సార్. ఎందుకు సార్ మేము సచ్చినాక వచ్చే పైసలు మాకు ఎందుకు సార్? ఇప్పుడు ఉండగా మా పైసలు వస్తే అరే మా కొడుకు చదివించుకుంటాం, ఇంజనీర్ బీటెక్, మా బిడ్డ పెళ్లి చేసుకుంటాం, ఇంత కట్టం ఇచ్చి అరే మాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుంటామని ఎంతో మరి కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. సహారాకు సంబంధించిన పైసలు మా పైసలు మాకు వస్తాయని. అయినా కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోలేరు సార్. ఈ సందర్భంగా ఈరోజు మందమరి పట్టణంలో మా సహారా బాధితుల మరి పక్షాన గౌరవనీయులు పెద్దలు పూర్తులు మన చెన్నూరు కాన్స్టిట్యున్సీ మరి గౌరవ ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారిని 2 చేతులు జోడించి మేము నమస్కారం చేసి మా సహారా బాధితుల సమస్య పరిష్కారం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం సార్. మరి మీరు ఎమ్మెల్యే కాకుండా కార్మిక శాఖ మంత్రివర్యం కూడా మీరు మరి నిర్వహిస్తూ ఉన్నారు. మరి కార్మిక పక్షపాత అనే పేరు ఉన్నది మీకు. మరి మీరన్న ఈ సహారా యజమాన్యంతో మాట్లాడి ఈ సహారా మరి యజమాన్యం ఇక్కడ కాకుండా సెబీ హైదరాబాద్ లేకుండా ఢిల్లీలో ఉండేటువంటి సెబీ సంస్థతో మాట్లాడి మా కోట్లాది మంది సహారా బాధితుల ఆర్థిక సమస్యను వెంటనే పరిష్కారం చేయడానికి కృషి చేయండి సార్. లేకుంటే మీరు కానీ లేకుంటే మరి మన ఎంపీ గారు గౌరవ మన వంశీకృష్ణ గారు మన పెద్దపల్లి ఎంపీ గారు కూడా ఈ విషయంలో, ఎందుకంటే సింగరేణి విశ్రాంత కార్మికుల పెన్షన్ పెంపుదల కోసం కూడా మేము మా అభ్యర్థన మేరకు ఢిల్లీ పార్లమెంటులో మరి ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి మరి గౌరవనీయులు మరి ఎంపీ గారు కూడా ఈ సహారా మరి బాధితుల పక్షాన నిలబడి ఈ సహారా బాధితుల ఆర్థిక సమస్యలను పరిష్కారం చేయడానికి కూడా మీరు కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం సార్. సహారా బాధితుల ఐక్యత.